నేనేం చెప్పను అన్నా మీరా? సారీ అన్నా, ఎవరో డిస్కౌంట్ల మీద రూముల్లో దిగే గొట్టంగాడు అనుకున్నా. నేనేం చెప్పను ఇంకా మీరు థియేటర్లకు ఏమైనా పటాకులు ఎత్తకపోండి. ఎవరురా నువ్వు? ఇంత టాలెంటెడ్ ఉన్నావు, సావపోయే ముందు ఇప్పుడు గొల్లుమని నవ్వేలాగా జోకిస్తున్నావు. యు ఆర్ రియల్లీ ఎ గాడ్ గిఫ్టెడ్ చైల్డ్. 2.5 hours సినిమా ఉంటదండి, 3 గంటల 3 నిమిషాలు. అలా అలాంటిది మీరు 3 hours 3 minutes అంటున్నారు అంటే అంత లేదా అర్జున్ రెడ్డి లేదా యానిమల్ లేదా? ఓకే, సో ఆ తరహాలో మంది కూడా ఉంది, మ్యాటర్ ఉంది. మోస్ట్ ఎంటర్టైన్మెంట్ ఫీల్ అవుతున్నాడు. 666, బాహుబలి, కేజీఎఫ్ చూసినోడు నా సినిమా చూడాలి అంటే ఎలా అని నేను ఆలోచించే 2 కథలు కలిపి చాలా ప్రాపర్ గా మిక్స్ చేసి క్రోడీకరించి దుమ్ము దులిపి రాసి తీసిన సినిమా ఇది. అవకాశం నాకు ఇచ్చి చూడండి. ఐ షో మై డెప్త్. నా డెప్త్ ఏందో మీకు తెలుస్తుంది. సార్ మీరు కామెడీ చేయకండి సార్, సీరియస్ గా మాట్లాడండి. సినిమా చూస్తున్నప్పుడు నా ఫీలింగ్ చెప్పాలంటే నాకు అసలు నచ్చలేదు అనమాట. ముఖ్యంగా ఈ సినిమాలో నచ్చనటువంటి ఎలిమెంట్స్ గురించి మాట్లాడుకోవాలంటే ఆ వాయిస్ డబ్బింగ్. మీకు ట్రైలర్ చూస్తేనే ఒక క్లారిటీ వచ్చేస్తుంది వాయిస్ డబ్బింగ్ ఎంత బాగుందో. మనం నాశనం అయిపోయినా పర్వాలేదు, పక్కాడు బాగుపడకూడదు. అదేరా మన ఇండియన్ సైకాలజీ. షూటింగ్ అంటారు, అంత ఈజీ కాదు. 3 రోజుల నుంచి ఆపకుండా కంటిన్యూస్లీ ఫైటింగ్ అనమాట. నీ అమ్మ నాకు తెక్క దింగిందంటే నీ తలకాయ పగలకట్టి పుచ్చకాయ చెప్పి అమ్మేస్తాను. పొద్దు మూసుకొని ముందు చింత బతుకుతా.